హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఎకనామీతో పాటు కరెంట్ ఇష్యూస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2023కి సంబంధించి ఇయర్ రౌండప్లు కూడా సబ్జెక్ట్ వైజ్ చూస్తూ ఉన్నాం అంశాల వారీగా. దాంట్లో భాగంగానే మనం ఈ క్లాస్లో మనము ఈ కరెంట్ ఇష్యూ కింద తీసుకున్న అంశం పద్మ అవార్డ్స్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పద్మ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం కొన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రతిది కాకుండా ఈ పద్మ విభూషణ్స్ కావచ్చు, పద్మభూషణ్స్ కావచ్చు, అదేవిధంగా అన్సంగ్ హీరోస్ కావచ్చు, లేకుంటే ఇంకా కొన్ని ప్రత్యేకమైన కళలకు సంబంధించిన పేర్లు కావచ్చు, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అట్లాంటివి మనం కొన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన దేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అత్యున్నత పురస్కారం వచ్చేసి భారతరత్న, మనకు తెలుసు అది, రైట్. ఈ భారతరత్న మనకి ఈ 2024కి అయితే మనకి కపూరి ఠాకూర్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. కపూరి ఠాకూర్ బీహార్ చెందిన వ్యక్తి. ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు, జననాయక్ అని చెప్పేసి పేరుగాంచిన వ్యక్తి. ఇతనికి రావడం జరిగింది భారతరత్న. ఓకే, మనకు దాని తర్వాత అత్యున్నత పురస్కారం ఏవి ఉన్నాయంటే మనకి పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్లో మనకి 3 ఉంటాయి, తెలుసు మనందరికీ. పద్మ విభూషణ్ అని చెప్పేసి, అదేవిధంగా పద్మ భూషణ్ అని చెప్పేసి, అదేవిధంగా పద్మ శ్రీ అని చెప్పేసి. ఓకే, దీంట్లో మనకి పద్మ విభూషణ్ వచ్చేసి 2024కు సంబంధించి మనకి ఐదుగురికి రావడం జరిగింది. అదేవిధంగా పద్మభూషణ్ సంబంధించి మనకి 17 మందికి రావడం జరిగింది. ఈ పద్మశ్రీ వచ్చేసి మనకి 110, మొత్తానికి 132 ఈసారి పద్మ పురస్కారం అనేది అందుకోవడం జరిగింది. అంటే పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది 132. యాక్చువల్గా అయితే 120కి మించి ఉండకూడదు, బట్ ఏంటంటే కొన్ని ఉమ్మడిగా ఉన్నాయి. అదేవిధంగా మన ఏదైతే రంగంలో ఇస్తారో ఆ రంగాలు కాకుండా అదర్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ రంగాల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది చూద్దాం ఒకసారి. పద్మ అవార్డ్స్ అనేవి మనకి భారతదేశానికి సంబంధించి 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. 1954లో స్టార్ట్ చేస్తే ఇది మనకు ఒక్కసారి ఏంటంటే 1977లో బ్యాన్ అయినాయి. 77లో రద్దు చేస్తే జనతా గవర్నమెంటు 78 అండ్ 79లో ఇవ్వలేదు. మళ్ళీ 1980లో మళ్ళీ ఐఎన్సీ వచ్చినప్పుడు మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది పద్మ అవార్డుకు సంబంధించి. అదేవిధంగా 1973 నుంచి 1997 వరకు ఇక్కడ ఏంటంటే 1993 నుంచి 1997 వరకు ఏంటంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా పద్మ పురస్కారాలకు సంబంధించి స్టే అనేది ఇవ్వడం జరుగుతుంది. టైటిల్స్ రద్దు, అంటే పేర్ల ముందు టైటిల్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి స్టే అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 సార్లు మనకు రద్దు కావడం జరిగింది. ఇదేమో గవర్నమెంట్ రద్దు చేస్తే, ఇదేమో స్టే ఇవ్వడం ద్వారా 2 సార్లు రద్దు అవుతాయి అని చెప్పేసి మనం జస్ట్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. మరి పద్మ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరి ఎవరు నిర్ణయిస్తారు అంటే దీనికి ఒక కమిటీ ఉంటుందండి. ఈ కమిటీని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే పిఎం. మరి ఈ కమిటీలో మెంబర్స్ ఎవరంటే మనకి జనరల్గా హోమ్ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ రాష్ట్రపతికి సంబంధించిన సెక్రటరీ ఉంటాడు. ఓకే, అదేవిధంగా దానికి సంబంధించి మళ్ళీ అంటే ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో భాగంగా హోంశాఖ, నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ వీళ్ళు ఈ కమిటీ సిఫార్సు మేరకు పిఎం అపాయింట్మెంట్ కమిటీ సిఫార్సు మేరకు చేస్తే మనకి ఫైనల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం అనేది అవసరం. ఆమోదిస్తే మనకి అదేవిధంగా దీంట్లో 4 నుంచి 6 ప్రముఖులు కూడా ఉంటారు ఈ కమిటీలో భాగంగా. ఇట్లా నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించిన దాని ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అనౌన్స్ చేసి, మరి అనౌన్స్ ఎవరు చేస్తారు అఫీషియల్గా అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇవి స్మాల్గా మనకి బేసిక్స్, రైట్. ఇప్పుడు మనము అవార్డులోకి వెళితే మనకు 5 పద్మ విభూషణ్ ఉన్నాయి. ఆ పద్మ విభూషణ్ సంబంధించి మనం ఒకటి చిరంజీవి, మనకు తెలుసు, తెలుగు సినీ నటుడు మనకి చిరంజీవి. అదేవిధంగా వెంకయ్య నాయుడు మనకి మాజీ ఉపరాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, తెలుసు మనందరికీ. అదేవిధంగా బిందేశ్వర్ పాఠక్. నాలుగోది వైజయంతిమాల. ఐదోది మనకి పద్మ సుబ్రహ్మణ్యం.
ఓకే, పద్మా సుబ్రహ్మణ్యం. చిరంజీవి మనకు తెలుసు ఆర్ట్స్లో అంటే కళలకు సంబంధించి, ఇది పబ్లిక్ అఫైర్స్ అంటే మనకి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను మనం పబ్లిక్ అఫైర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. అదేవిధంగా ఇది మనకి సోషల్ సర్వీసెస్, ఈయనని సులభ్ దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సులభ్ ఫౌండర్ అని చెప్పేసి పిలుచుకుంటాం. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, బీహార్కి చెందిన వ్యక్తి. ఇతను సోషల్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోషల్ సర్వీస్లో భాగంగా ఈ వైజయంతి మాల వచ్చేసి మనకి నటి అండ్ రాజ్యసభ ఎంపీ కూడా. ఈమె పద్మశ్రీ పురస్కారం కూడా రావడం జరిగింది మనకి వైజయంతి ఇంతకుముందు. ఇప్పుడు పద్మ విభూషణ్. రైట్, పద్మా బాలసుబ్రహ్మణ్యం ఈమె నర్తకి, భరతనాట్యంలో ఫేమస్ అండి. పద్మా సుబ్రహ్మణ్యం. ఈ 5 అంటే ఇక్కడ ఆర్ట్స్ వస్తాయి కదా, ఆర్ట్స్ ఇక్కడ కూడా ఆర్ట్సే. వైజయంతి మాల, చిరంజీవి ఆర్ట్సే, వైజయంతి మాల ఆర్ట్స్, పద్మా సుబ్రహ్మణ్యం ఆర్ట్స్, ఇక్కడ బిందేశ్వర్ పాఠక్ సోషల్ సర్వీస్, వెంకయ్య నాయుడు పబ్లిక్ సర్వీస్. మనం ఈ విధంగా ఈ 5 పద్మ విభూషణలను మనకు జనరల్గా గుర్తు ఉంటాయి. ఇలా స్పెసిఫిక్గా 5 పేర్లను మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే ఇలా కొత్త అంశాలు ఏం లేవు, అందరూ తెలిసినవి. బిందేశ్వర్ పాఠక్ తెలుసు మనకి, చిరంజీవి తెలుసు, వెంకయ్య నాయుడు తెలుసు, విజయంతి, వీళ్ళందరూ ఫేమస్ వ్యక్తులు. ఏవైతే మనకి ఈ పద్మ విభూషణ్ అనేది మనకి అసాధారణమైన ప్రతిభ చూపించిన దాంట్లో, అదేవిధంగా మనకి దీన్ని ఏమంటామంటే మనం అట్లా చూపిస్తే మనకు పద్మ విభూషణ్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఇవి పద్మ విభూషణ్ సంబంధించిన 5 అవార్డులు మనకి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనము ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్, అంటే అసాధారణ ప్రఖ్యాతిగాంచిన సేవలకు లేదా పనులు చేసినప్పుడు మనకి ఈ పద్మ విభూషణ్ అవార్డు అనేది లభిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3 వైజయంతిమాల, పద్మ సుబ్రహ్మణ్యం, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్ 5. నెక్స్ట్ మనకు పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ సంబంధించి మనము 17 అయితే గుర్తుపెట్టుకోవాలి. 5 అయితే గుర్తుంటాయి మనకు, మిగతా 17 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఫస్ట్ మనకి ఫాతిమా బీబీ. ఈ ఫాతిమా బీబీ మనకు అందరికీ సుపరిచితమే, మన పాలిటీలో చదువుకుంటాం. ఫస్ట్ మహిళా న్యాయమూర్తి అని చెప్పేసి, మొదటి మహిళా న్యాయమూర్తి. అదేవిధంగా ఈమె నేషనల్ హ్యూమన్ కమిషనర్ రైట్స్లో భాగంగా సభ్యురాలు కూడా ఉంటుంది. దీంట్లో మనకి పబ్లిక్ అఫైర్స్లో భాగంగా ఫాతిమా బీబీకి మనకి పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. ఈమె కేరళకు సంబంధించిన వ్యక్తి, కేరళ. రైట్, నెక్స్ట్ ఒక్కొక్క రంగాల వారిగా తీసుకుంటాం. ఈ పద్మభూషణ్ సంబంధించి ఒక రంగంలో ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చింది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూడడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మనకి హర్ముజ్ది కామా. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే మెడిసిన్లో హర్ముజ్ది కామా ఒకరు, మెడిసిన్ మనము హర్ముజ్ది కామా కాదు, ఇక్కడ మనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అండి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి హర్ముజ్ది కామా అంటే జర్నలిజం. రైట్, హర్ముజ్ది కామా. అదేవిధంగా మనకి నెక్స్ట్ కుందన్ వ్యాస్. హర్ముజ్ది కామా, కుందన్ వ్యాస్ అనేవాళ్ళు, వీళ్ళు ఇద్దరు జర్నలిస్ట్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యక్తులు. ఈ హర్ముజ్ది కామా మనకి మహారాష్ట్ర ముంబై సమాచార్ డైరెక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కామా అండ్ వ్యాసు కుందన్ వ్యాసు మనకి జర్నలిజం, ఈమె కూడా మహారాష్ట్రనే. ఓకే, ఇద్దరు కూడా కుందన్ వ్యాస్, హర్ముజ్ది కామా, వీళ్ళు జర్నలిజం సంబంధించిన వ్యక్తులు. పద్మభూషణ్ సంబంధించి జర్నలిజంలో రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంటే మనం ఒక్కొక్క అంశం వారిగా చూస్తున్నామండి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే సీతారాం జిందాల్ ఒకటి, అదేవిధంగా రెండవది యంగ్ లియు.
యంగులియు ఫాక్స్కాన్ సంస్థ యొక్క అధ్యక్షుడు యంగులియు. ట్రేడ్ అండ్ తైవాన్ ఈయనది తైవాన్. ఇక్కడ మనకి సీతారాం అంటే కర్ణాటక. అంటే మనం ఏం చూసినాం ఇప్పుడు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా సీతారాం జిందాల్ కర్ణాటక, యంగ్లియు తైవాన్ ఇండస్ట్రియల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా ఫాక్స్కాన్ సంస్థ యొక్క అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది మనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ మనకు ఆర్ట్స్లో భాగంగా చూద్దాం. ఆర్ట్స్ చూద్దాం దీన్ని. ఆర్ట్స్ అంటే కళలు తెలుసు. ఆర్ట్స్లో భాగంగా చూస్తే ఫస్ట్ మనకి మిథున్ చక్రవర్తి. ఈ మిథున్ చక్రవర్తి ఎవరంటే మనకు బాలీవుడ్ విలన్ అండి. బాలీవుడ్ విలన్. గోపాల సినిమాలో మనకి విలన్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ అండ్ వెంకటేష్ హీరోలుగా ఉంటే మిథున్ చక్రవర్తి మనకి విలన్గా ఉంటాడు. ఇక్కడ ఆర్ట్స్లో భాగంగా వెస్ట్ బెంగాల్ వ్యక్తి ఆర్ట్స్లో భాగంగా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆర్ట్స్ వచ్చేసరికి ప్యారలాల్ శర్మ రెండో వ్యక్తి. ఈయన కూడా మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే రంగాల వారిగా చూస్తున్నాం. ఇది ఏంటంటే ఆర్ట్స్ సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడు దత్తాత్రేయ అంబదాస్ మాయలు. దత్తాత్రేయ అంబదాస్ మాయలు. దత్తాత్రేయ అంబదాస్ మాయలు అంటే మనకి సేమ్ మహారాష్ట్ర. మూడోది అయిపోయింది. 4 మనకి ఎవరున్నారంటే ఆర్ట్స్లో భాగంగా విజయకాంత్. రీసెంట్గా మనకి ఇటీవల మరణించడం జరిగింది విజయకాంత్. ఈయన నటుడు, తమిళనాడు సంబంధించి. ఓకే, ఆర్ట్స్లో భాగంగా ఫేమస్ హీరో. రైట్. ఇతనికి మరణాంతరం, ఎందుకంటే రీసెంట్గా మరణించింది. ఉషా ఉతుప్. నెక్స్ట్ ఉషా ఉతుప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఉషా ఉతుప్, విజయకాంత్ అండ్ మిథున్ చక్రవర్తి, ప్యారలాల్ శర్మ, దత్తాత్రేయ అంబదాస్ మాయలు. ఇవేంటి అంటే మనకు కళలకు సంబంధించినవి. ఎన్ని ఉన్నాయంటే కళలకు సంబంధించి 5 ఉన్నాయి. ఆర్ట్స్ వచ్చేసి 5. మిథున్ చక్రవర్తి విలన్ మనకు తెలుసు, గుర్తుంటుంది. ప్యారలాల్ శర్మ, ఓకే, ప్యారలాల్ శర్మ నటులు కాబట్టి ప్యారలాల్ శర్మ. అదేవిధంగా దత్తాత్రేయ అంబదాస్ మాయలు, ఓకే, దత్తాత్రేయ అంబదాస్ మాయలు మహారాష్ట్ర. అదేవిధంగా విజయకాంత్ గుర్తుంటుంది మనకు, నటుడు, పద్మభూషణ్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఉషా ఉతుప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉషా ఉతుప్ మనకి వెస్ట్ బెంగాల్. ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్ గాయనీమా ఉషా ఉతుప్, వెస్ట్ బెంగాల్. ఇవి మనకి 5 ఆర్ట్స్కి సంబంధించిన పద్మభూషణ్లు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకొక రంగం తీసుకుంటే ఇంకొకటి ఏముందంటే పబ్లిక్ అఫైర్స్ ఉంది. పబ్లిక్ అఫైర్స్. ఈ పబ్లిక్ అఫైర్స్లో భాగంగా మనకి 3 పద్మభూషణ్లు రావడం జరిగింది. ఆ 3 పద్మభూషణ్లో భాగంగా ఒకటి రాజగోపాల్, ఓకే, రెండోది రామ్ నాయక్, మూడోది మనకి సత్యవ్రత ముఖర్జీ. రామ్ నాయక్, రాజగోపాల్, సత్యవ్రత ముఖర్జీ. ఓకే, రాజా రామ సత్య అని చెప్పేసి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇదేంటి సంబంధించి అంటే పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి రాజగోపాల్, ఓకే, రామ్ నాయక్, సత్యవ్రత ముఖర్జీ. ఇవి పబ్లిక్ అఫైర్స్కి సంబంధించిన పద్మభూషణ్ వల్ల నేమ్స్. మరి రాజగోపాల్ ఎక్కడంటే కేరళ, ఓకే. ఈ రామ్ నాయక్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, మనకి సత్యవ్రత ముఖర్జీ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఓకే, ఇది పబ్లిక్ అఫైర్స్ సంబంధించి. నెక్స్ట్ ఇంకొక రంగం తీసుకుంటే ఇంకొక రంగం ఏంటంటే మనకి మెడిసిన్ రంగం తీసుకుంటే మెడిసిన్లో భాగంగా మనకు ఎవరు ఉన్నారంటే మధుసూదన్ పటేల్. ఓకే, పటేల్ అంటే ఒక డాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. పటేల్ డాక్టర్, ఎందుకంటే మెడిసిన్ సంబంధించి. గుజరాత్
అదేవిధంగా మనకి ఇంకొకటి బా అశ్విన్ బాలాబాద్ మెహతా, అశ్విన్ బాలాచంద్ మెహతా. ఓకే, బాలాచంద్ మెహతా మెడిసిన్ సంబంధించి. ఇంకొకటి చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్. ఓకే, మెడిసిన్ సంబంధించి మధుసూదన్ పటేల్ డాక్టర్ అని చెప్పేసి, అశ్విన్ బాలాచంద్ మెహతా, ఇంకొకటి చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్. ఇవి 3 మనకి మెడిసిన్ సంబంధించినవి. 3 పద్మభూషణ్లు అట్లా. ఓకే, నెక్స్ట్ ఇవి ఇక అదర్స్ చూసుకుంటే మనకు అదర్స్ వచ్చేసి స్పిరిచువాలిటీ దాని తోంగ్డాన్ రిపోచ్ అని చెప్పేసి, ఈ తోంగ్డాన్ రిపోచ్ మనకి మరణాంతరం అదర్స్లో స్పిరిచువాలిటీ లడాక్ సంబంధించిన వ్యక్తి, లడాక్. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏంటంటే 17లో భాగంగా సెక్టార్ వైజ్గా అన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చూస్తామంటే మనకి తెలుగు పద్మాలకు సంబంధించి చూస్తాం. అంటే తెలంగాణ వాళ్ళు మనకి ఇప్పుడు పద్మభూషణ్ అయిపోయింది, పద్మవిభూషణ్ అయిపోయింది, పద్మభూషణ్ 17 చూసినాం. సెక్టార్ వైజ్గా ఆర్ట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, పబ్లిక్ అఫైర్స్ కావచ్చు, అదర్స్ కావచ్చు. ఓకే, ఇట్లా మనము సెక్టార్ వైజ్గా చూసినాం. ఇప్పుడు మనము పద్మశ్రీలు మరి 110 అంటే మనం 110 కాకుండా ఎట్లా అంటే అది కూడా సెక్టార్ వైజ్ చూస్తాం. అంటే తెలుగు పద్మాలు అని చెప్పేసి, విదేశీ పద్మాలు అని చెప్పేసి, క్రీడా పద్మాలు అని చెప్పేసి అట్లా చూసి దాని తర్వాత కొన్ని అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. అట్లా సెక్టార్ వైజ్ చూస్తాం. రైట్, మరి తెలుగు ఇవైతే మనకి ఇంపార్టెంట్. తెలుగు మనకి టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, అవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ 5 పద్మశ్రీలు. ఒకటి వచ్చేసి గడ్డం సమ్మయ్య, రెండోది దాసరి కొండప్ప. ఓకే, మూడోది మనకి కూరెళ్ళ విఠలాచార్య, నాలుగోది వచ్చేసి కేలావత్ సోమ్లాల్, ఐదోది వచ్చేసి మనకి వేలు ఆనందాచార్య. రైట్, దీంట్లో చూస్తే మనము ఈ గడ్డం సమయం మనకి జనగామ జిల్లా చిందు యక్షగానంలో ఫేమస్ అండి. చిందు యక్షగానం, గడ్డం సమ్మయ్య మనకు తెలంగాణ వ్యక్తి, జనగామ జిల్లా సంబంధించిన వ్యక్తి, చిందు యక్షగానం ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. దాసరి కొండప్ప నెక్స్ట్ బుర్రా వీణలో ఫేమస్, బుర్రా వీణ. మరి ఎక్కడ అంటే నారాయణపేట్ డిస్టిక్, తెలంగాణకు సంబంధించింది. నెక్స్ట్ కూరెళ్ళ విఠల్ మనకి ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈయన బాపు భారతి పత్రిక, అదేవిధంగా ఈయనని మన మోడీ గారు కూడా మనకి బాతులో భాగంగా ప్రస్తావించిండు. ఇతను ఇంటినే గ్రంథాలయంగా చేసుకొని మనకి గ్రంథాలయాన్ని ఫేమస్ చేస్తాడు. అదేవిధంగా దాశరథి పురస్కారం కూడా 2019లో రావడం జరిగింది కూరెళ్ళ విఠలాచార్యకు, అది గుర్తుపెట్టుకోవాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా. నెక్స్ట్ కేలావత్ సోమ్లాలు మనకి బంజారా భాషలో 701 శ్లోకాలను బంజారా భాషలో అనువాదం చేసిండు భగవద్గీతలో ఉంటే ఏవైతే 701 శ్లోకాలని బంజారా లాంగ్వేజ్లోకి అనువాదం చేసిండని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేలావత్ సోమ్లాల్ అనగానే మనకు గుర్తు రావాలి బంజారా లాంగ్వేజ్. ఓకే, ఎన్ని అంటే 701. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, యాదాద్రి భువనగిరి. నెక్స్ట్ మనము వేలు ఆనందాచార్య కదా, ఈ వేలు ఆనందాచార్య చిత్తూరు జిల్లా యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన స్థపతిగా చేసిండు. ఓకే, ఈ మన యాదాద్రి టెంపుల్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రధాన స్థపతిగా చేసిండు వేలు ఆనందాచార్య. యాక్చువల్గా అయితే చిత్తూరులో జన్మించిండట కానీ హైదరాబాద్లో స్థిరపడ్డాడు వేలు ఆనందాచార్య. ఓకే, తెలుగు పద్మాలు మనకు 5, దాంట్లో ఒకటి గడ్డం సమ్మయ్య, చిందు యక్షగానం, దాసరి కొండప్ప బుర్రవీణలో ఫేమస్, నారాయణపేట కూరెళ్ళ విఠలాచార్య సంబంధించి గ్రంథాలయం ఒకటి ఫేమస్. అదేవిధంగా పత్రిక బాపు భారత్ అని చెప్పేసి నల్గొండ, ఉమ్మడి నల్గొండ అవుతుంది. కేలావత్ సోమ్లాల్ మనకి 701 భగవద్గీత శ్లోకాలని బంజారా లాంగ్వేజ్లోకి అనువదించడం జరిగింది. వేలు ఆనందాచార్య మనకి చిత్తూరు జిల్లా, కాకపోతే ఇది హైదరాబాద్లో సెటిల్ అయ్యండి. యాదాద్రి
టెంపుల్కి సంబంధించిన ప్రధాన స్థపతిగా కూడా వర్క్ చేయడం జరిగింది. ఇవి మనకి 5 పద్మశ్రీలు తెలుగు సంబంధించి. నెక్స్ట్ మనము ఇప్పుడు ఏం చూస్తామంటే అన్సాంగ్ హీరోస్ అంటే ఎవరైతే చాలా ప్రతిభ కలిగి ఉండి, సామర్థ్యం కలిగి ఉండి, చాలా కళలు కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన టాలెంట్ కలిగి ఉండి, నైపుణ్యం కలిగి ఉండి, ఆయన వాళ్ళని గుర్తించినప్పుడు ఈ పద్మశ్రీ అంటే గవర్నమెంట్ గుర్తిస్తుంది. గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి పురస్కారం అని అందజేస్తే వాళ్ళని మనం అన్సాంగ్ హీరోస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే వాళ్ళని ఎవరు గుర్తించలేదు, పత్రికలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇక మిగతా ఎవరు కానీ గుర్తించినప్పుడు గవర్నమెంటే గుర్తించి వాళ్ళకి పురస్కారం అందిస్తే మనం అన్సాంగ్ హీరోస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే వాళ్ళ టాలెంట్ అనేది మనం ఖచ్చితంగా అన్సాంగ్ హీరోస్ గురించి అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. రైట్. అన్సాంగ్ హీరోస్లో భాగంగా మనకి 24 మెంబర్స్ ఉన్నారు. అన్సాంగ్ హీరోస్ 24 ఉన్నారు. దాంట్లో మనం కొన్ని చూస్తాం ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇక్కడ ఉదయ్ విశ్వనాథ్ పాండే అయినా మహారాష్ట్ర స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి. కోచ్ దేంట్లో అంటే మల్లికాంబ్. ఉదయ్ విశ్వనాథ్ పాండే. ఈ ఉదయ్ విశ్వనాథ్ పాండే మహారాష్ట్ర. విశ్వనాథ్ పాండే మనకి స్పోర్ట్స్లో రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్కి సంబంధించి కోచ్ వచ్చేసి మల్లికాంబ్కి సంబంధించిన స్పోర్ట్స్లో కోచ్ అయిన ఉదయ్ విశ్వనాథ్ పాండే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర. ఇతనికి అన్సాంగ్ హీరో అని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనం. అదేవిధంగా మౌనేక్ష ఇటాలియా. ఈ మౌనేక్ష ఇటాలియా మనకి గుజరాత్ మెడిసిన్లో భాగంగా, అంటే ఈ సికిల్ సెల్ ఎనిమియా ఉంటుంది కదా, ఆర్బీసీ రక్త కణాలు ఏవైతే ఉంటాయో కొడవలి ఆకారంలో మారిపోయి అవి మనకి దాని జీవితకాలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లా మనకి సికిల్ సెల్ ఎనిమియా అనేది ఉంటుంది. మరి దీనికి సంబంధించి సికిల్ సెల్ ఎనిమియా కంట్రోల్ ప్రోగ్రామ్కి మార్గదర్శకత్వం అనేది వహించడం జరిగింది మౌనేక్ష ఇటాలియా, గుజరాత్ వ్యక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ సికిల్ సెలియా అని చెప్పేసి, సికిల్ సెల్ ఎనిమియాకి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి పర్బతి బారూహ్. ఈ పర్బతి బారూహ్ అస్సాం సోషల్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి. దీంట్లో మనకి భారతదేశపు యొక్క ఏనుగుల మావటి యొక్క ఫస్ట్ మహిళ అట. ఏనుగుల మావటి అంటే మనకి ఏనుగును కంట్రోల్ చేసే వ్యక్తులు ఉంటారుగా, మావటి. దాన్ని జనరల్గా అయితే మేల్ ఉంటారు, మేల్ వ్యక్తులు ఉంటారు. కాకపోతే ఈమె మొదటి ఫీమేల్ వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మహిళా ఏనుగు మావటిగా పేరుగాంచింది. అదేవిధంగా హస్తి కన్య అని చెప్పేసి ఈమెకి ఫేమస్. హస్తి కన్య అని చెప్పేసి ఫేమస్ అట, హస్తి కన్య. పర్బతి బారూహ్. అదేవిధంగా హ్యూమన్ అంటే ఏనుగులకి ఉన్న మనుషులకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా కృషి చేసింది అని చెప్పి చెప్పచ్చు పర్బతి బారూహ్కి సంబంధించి. మనము అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోషల్ సర్వీస్, ఇది సోషల్ సర్వీస్, పర్బతి బారూహ్. నెక్స్ట్ మనం చామి ముర్ము. ఓకే, మనకి ఇక్కడ 132లో భాగంగా 110 అని చెప్పేసి పద్మశ్రీలు ఉన్నాయి. ఆ 110 అట్లా గుర్తుపెట్టుకోకుండా మనం ఇట్లా డివైడ్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. మనం అన్సాంగ్ హీరోస్లో దేంట్లో ఎవరు ఫేమస్ అని చెప్పేసి ఆ రంగానికి సంబంధించిన వ్యక్తి. మరీ రాష్ట్రాన్ని కొన్నిసార్లు ఫేమస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా పేరు అయితే ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. ముర్ము మనకి జార్ఖండ్. చామి ముర్ము జార్ఖండ్ వ్యక్తి. ఈ చామి ముర్ము మనకి దేంట్లో అంటే సోషల్ వర్క్లో. ఇదేంటంటే మనకు సెరైకేలాకి సహయోగి ఫేమస్ అట. సెరైకేలాకి సహయోగి 30 lakhs అంటే 30 లక్షల మొక్కలని నాటడం జరిగిందండి. 30 లక్షల మొక్కలు నాటింది చామి ముర్ము. ఓకే, జార్ఖండ్ వ్యక్తి. ఇక్కడ మనకి 30,000 ఉమెన్స్తో SHGలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అట్లా 30,000 మహిళలతోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా స్థాపించడం జరిగిందట చామి ముర్ము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము గుర్వింద్ సింగ్. ఈ గుర్వింద్ సింగ్ ఎవరంటే ఒక దివ్యాంగుడు. ఆ దివ్యాంగుడు అయినప్పటికీ కూడా మనకు ఒక దివ్యాంగ సంస్థను స్థాపిస్తాడు. దివ్యాంగ సోషల్ వర్కర్ అయిన గుర్వింద్
గుర్వింద్ సింగ్. గుర్వింద్ సింగ్ హర్యానాకి సంబంధించిన వ్యక్తి. ఒక నిమిషం. ఓకే, హర్యానా మనకి సోషల్ వర్కర్ ఈయన కూడా దివ్యాంగ్ సోషల్ వర్కర్. చిల్డ్రన్ కోసం మనకి బాల్ గోపాల్ ధామ్ అని చెప్పేసి ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేసిండు. బాల్ గోపాల్ ధామ్ అని చెప్పేసి గుర్వింద్ సింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దివ్యాంగుల కోసమైన ఒక బాల్ గోపాల్ ధామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ వర్క్లో భాగంగా ఇతనికి రావడం జరిగింది పద్మశ్రీ, సోషల్ వర్క్. రైట్. నెక్స్ట్ సత్యనారాయణ బెలేరి, కేరళ సంబంధించిన వ్యక్తి. సత్యనారాయణ బెలేరి, కేరళ. సత్యనారాయణ బెలేరి మనకు దేంట్లో ఫేమస్ అంటే సీడింగ్ మ్యాన్గా ఫేమస్. సీడింగ్ మెథడ్లో మనకి ఏవైతే విత్తనాలు ఉంటాయో దానిలో 650 రకాల ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ అట సంరక్షణ కోసం అట ఈయన కృషి చేయడం జరిగిందట. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇట్లా రాజకయేమి అనే బియ్యాన్ని కూడా ఇక్కడ సీడింగ్ మ్యాన్గా ఫేమస్ అని గుర్తుపెట్టుకోవాలి. రాజకమేయ అనే ఒక రైస్ రకాన్ని కనిపెట్టడం జరిగింది ఈ సత్యనారాయణ బెలేరి, కేరళకు సంబంధించిన వ్యక్తి. ఓకే, ఇది మనకు అదర్స్ కింద వస్తుంది. అదర్స్ అంటే మనం తీసుకున్న సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, సెక్టార్స్ అంటే మనం జనరల్గా చూద్దాం. మనకి కళలు ఆర్ట్స్లో వస్తుంది, సోషల్ సర్వీస్లో వస్తుంది. అంటే పద్మ అవార్డ్స్ మనం దేంట్లో ఇస్తామంటే ఆర్ట్స్, సోషల్ సర్వీస్, పబ్లిక్ అఫైర్స్ సంబంధించి, మెడిసిన్ సంబంధించి, అదేవిధంగా ట్రేడ్స్ అండ్ ఇండస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, అదేవిధంగా లిటరేచర్, స్పోర్ట్స్, అదేవిధంగా మనకి సివిల్ సర్వీసెస్, ఇట్లాంటి అంశాల్లో మనము చూస్తాం యాక్చువల్గా, అంటే ఇస్తాము. ఓకే, నెక్స్ట్ మనకి జగేశ్వర్ యాదవ్ ఛత్తీస్గఢ్ సోషల్ సర్వీస్. ఛత్తీస్గఢ్ మనకి సోషల్ సర్వీస్లో రావడం జరిగింది. సోషల్ సర్వీసు మనకి పీవీటీజీల కోసం కృషి చేయడం జరిగిందండి. పీవీటీజీలో మన ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఓకే మనకి ట్రైబల్స్ ఉంటారు కాబట్టి పీవీటీజీల యొక్క కృషి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జగదీశ్వర్ యాదవ్. నెక్స్ట్ మనము సంగ్తన్ కీమా ఇతను మిజోరాం. సంగ్తన్ కీమా కొన్ని పేర్లు చూస్తే మనం కొన్ని రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవచ్చు. సంగ్తన్ కీమా మిజోరాం. సోషల్ వర్క్లో భాగంగానే ఇతను అనాథ శరణాలయం ఏంటంటే అది తుటక్ నన్ పిటు అనే అనాథాశ్రయాన్ని స్థాపించిందట. అది మిజోరాంలో, అంటే అతిపెద్ద అనాథాశ్రయం అట. అనాథ శరణాలయం అని చెప్పేసి అంటాం కదా, అతిపెద్ద అనాథ శరణాలయాన్ని సంగ్తన్ కీమా అని చెప్పేసి మిజోరాం వ్యక్తి. సో దానికి సోషల్ వర్క్ కాబట్టి సోషల్ వర్క్ కింద మనకి రావడం జరిగింది సంగ్తన్ కీమా, మిజోరాం. నెక్స్ట్ మనము సోమన్న కర్ణాటక. మన కర్ణాటక సోషల్ సర్వీస్లో భాగంగా వచ్చింది. కురుబ గిరిజనుల కోసం ఈయన కృషి చేయడం జరిగిందట. నీలగిరి నుండి తేనెను సేకరించే తెగ కురుబ. సోమన్న కురుబ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కురుబ ఇటీవల మనకి ఎస్టీ హోదా అనేది పొందడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సోమన్న కురుబ తెగల కోసం కృషి చేసిన వ్యక్తి. ఈయనకి సోషల్ సర్వీస్లో భాగంగానే రావడం జరిగింది పద్మశ్రీ. రైట్. నెక్స్ట్ ప్రేమ్ ధనరాజ్. నెక్స్ట్ ఎవరంటే ప్రేమ్ ధనరాజు అంటే మనకి మహిళ వస్తారు. మహిళ కర్ణాటక సంబంధించిన మెడిసిన్ రంగంలో రావడం జరిగింది. ప్రేమ్ ధనరాజ్ మెడిసిన్ రంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మెడిసిన్లో భాగంగా మనకి అగ్నిరక్ష ఇంజివ్, అంటే ఈ మాట యాక్చువల్గా ఏంటంటే ఆమె ఫేసు కాలిపోతే ఆమె 14 సార్లు శస్త్రచికిత్స చేసుకొని, ఏదైతే హాస్పిటల్లో 14 సార్లు శస్త్రచికిత్స చేసుకుంటో దానికే హెచ్ఓడిగా ఉన్నదట. ఓకే, అదే హాస్పిటల్కి హెచ్ఓడిగా ఉండడం జరిగింది. అక్కడ ఫేమస్ అట్లా అన్సాంగ్ హీరో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇది మా అగ్నిరక్ష ఎన్జిఓ అని చెప్పేసి స్థాపించడం జరిగిందట. అగ్నిరక్ష ఎన్జిఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ్ ధనరాజ్. ఓకే, ఉమెన్, కర్ణాటక సంబంధించిన మహిళ. ఓకే,
నెక్స్ట్ కాలిన గాయాలకు శస్త్రచికిత్స చేయడం దాంట్లో భాగంగా ఈ అగ్నిరక్ష ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇథియోపియాలోని ఫస్ట్ బర్న్ యూనిట్ అనేది స్థాపించిందట. బర్న్ యూనిట్ అంటే ఈ కాలిన గాయాలకు శస్త్రచికిత్స చేస్తారు కదా, దాన్నే బర్న్ యూనిట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ప్రేమ్ ధనరాజ్ కర్ణాటక మెడిసిన్లో భాగంగా. నెక్స్ట్ దుకు మాజీ ఒకటికి రెండు సార్లు దీన్ని చూసి, ఒకటికి రెండు సార్లు చదివి, ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ మనకి పద్మ అవార్డ్స్ అనేది గుర్తుంటాయి. అట్లా అని చెప్పేసి ఈ 110 అవార్డులు ఇట్లా పద్మశ్రీలు గుర్తుపెట్టుకోకుండా ఇట్లా మనం సెక్టార్ వైజ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మనకి దాంట్లో సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది తెలిసి ఆ ఇంపార్టెన్స్ భాగంలో మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ దుకు మాజీ మనకి గాచుదారు, ఇది ఫేమస్ చెట్టు. గాచుదారు అనేది బెంగాలీ భాషలో చెట్టు అట. మనకి చెట్టు బంజరు భూమిలో 500 కంటే ఎక్కువ మర్రి, మ్యాంగో, బ్లాక్బెర్రీ చెట్లను నాటిందట. ఓకే, గాచుదారు వెస్ట్ బెంగాల్ సోషల్ వర్కర్లో భాగంగా. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్ సోషల్ వర్క్లో భాగంగా వచ్చింది. దుకు మాజీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చెల్లమ్మాల్. ఈ చెల్లమ్మాల్ మనకి అండమాన్ నికోబార్ సంబంధించిన వ్యక్తి అదర్స్లో భాగంగా వచ్చింది. అంటే మనం తీసుకున్న సెక్టార్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కాకుండా కొబ్బరి చెట్లను నాటడం జరిగిందట. అదేవిధంగా నెక్స్ట్ శాంతిదేవి, ఈ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. శాంతిదేవి మనకి బీహార్ మధుబని పెయింటింగ్లో, మనకి ఈ మధుబని పెయింటింగ్ అనేది ఇటీవల మనం వార్తల్లో చూసినాం. మధుబని పెయింటింగ్లో ఫేమస్ అంటే ఈ మధుబని పెయింటింగ్ మనకు G20 సమ్మిట్లో భాగంగా చంద్రయాన్ 3 పేరుతో మనకి మధుబని పెయింటింగ్ వేసింది శాంతిదేవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ G20, చంద్రయాన్ 3, మధుబని పెయింటింగ్, శాంతిదేవి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తన గ్రామంలో నీరు తాగడానికి నిరాకరించింది. అంటే అట్లా వెనుకబడిన వర్గం నుండి వచ్చినప్పుడు కూడా మధుబని పెయింటింగ్లో ఫేమస్ అయిపోయి G20కి సంబంధించిన చంద్రయాన్ 3 యొక్క పెయింటింగ్ని వేయడం జరిగిందట. మధుబని పెయింటింగ్లో శాంతిదేవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యానుంగ్ జామోహు. ఈ యానుంగ్ జామోహు మనకి హెర్బల్ మెడిసిన్లో, అదేవిధంగా గిరిజనులు, మహిళలు హెర్బల్ మెడిసిన్లో ఫేమస్. యానుంగ్ జామోహు హెర్బల్ మెడిసిన్ అని చెప్పేసి గుర్తు. అదేవిధంగా అశోక్ కుమార్ బిశ్వాస్. నెక్స్ట్ అశోక్ కుమార్ బిశ్వాస్. ఈ అశోక్ కుమార్ బిశ్వాస్ మనకి మౌర్యుల కాలం నాటి యొక్క టికులా కళను పునరుద్ధరించిందట. టికులా ఎప్పుడంటే మౌర్యుల కాలం నాటి టికులా కళను మళ్ళీ పునరుద్ధరించేందుకు అతనికి పద్మశ్రీ అనేది రావడం జరిగింది, అన్సంగ్ హీరోగా. నెక్స్ట్ మచినా సాసా. ఈమె మణిపూరి ట్రెడిషనల్ పాటరీ అంటే కుండల తయారీ విధానాన్ని ఎప్పుడంటే మనకి మచినాన్ సాసా 10,000 BC టైంలో ఉన్న ఈ నియోలిథిక్ ఏదైతే నియోలిథిక్ కాలంలో ఉన్న కుండల తయారీని మళ్ళీ మణిపూర్లో మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందట. అందుకోసం కానీ మనకు పద్మశ్రీ రావడం జరిగింది. మచినాన్ సాసా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మచినాన్ సాసా. ఓకే, ఇవి అన్సాంగ్ హీరోస్. ఇప్పుడు మనము ప్రేమ్ ధనరాజ్ చాలా ఇంపార్టెంట్, అగ్నిరక్ష. అదేవిధంగా మనకు శాంతిదేవి ఇంపార్టెంట్, మధుబని పెయింటింగ్, G20 చంద్రయాన్ సంబంధించి, అశోక్ టికులా కళ, యానుంగ్ హెర్బల్ మెడిసిన్. ఓకే, అదేవిధంగా మచినాన్ సాసా మనకి పాటరీ కుండల విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. ఓకే, ఇవన్నీ అన్సాంగ్ హీరోస్. మనం చూస్తాము క్రీడా పద్మాలు, అంటే క్రీడాకారులకు సంబంధించిన పద్మాలు ఏవి ఉన్నాయో అవి చూస్తాం. క్రీడా పద్మాల్లో భాగంగా మనకి రోహన్ బోపన్నకు వచ్చింది. టెన్నిస్ మనకు తెలుసు, రోహన్ బోపన్న టెన్నిస్. ఓకే, ఇతనికి టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్లో వరల్డ్ ఫస్ట్ నంబర్ 1గా ఉన్నాడండి. టెన్నిస్ డబుల్లో వరల్డ్ నంబర్ 1గా ఈ రోహన్ బోపన్న మనకు ఉండడం జరిగింది. రోహన్ బోపన్నకి గాను మనకి క్రీడాపద్మం, క్రీడాకారుల్లో పద్మాలు. నెక్స్ట్ జ్యోత్స్న చిన్నప్ప. క్రీడా పద్మాలు జ్యోత్స్న చిన్నప్ప. ఈ జ్యోత్స్న చిన్నప్ప కూడా మనకి స్క్వాష్ తెలుసు, రావడం జరిగింది తమిళనాడు. నెక్స్ట్ మనకి గౌరవ్ ఖన్నా పారా బ్యాడ్మింటన్ కోచ్. అదేవిధంగా ఉదయ్ బిశ్వాస్
గౌరవ్ ఖన్నా పారా బ్యాడ్మింటన్. అదేవిధంగా ఉదయ్ బిశ్వాస్ యూపీ, ఉదయ్ బిశ్వాస్. ఈ ఉదయ్ బిశ్వాస్ మనకి మల్లికాంబ్ కోచ్, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకే, మనం అక్కడ చదువుకున్నదే మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ క్రీడా పద్మాలు అని చెప్పేసి పెట్టుకొని చూస్తున్నాం. ఉదయ్ బిశ్వాస్. ఓకే, మల్లికాంబ్ కోచ్ చదివినాం ఆల్రెడీ. నెక్స్ట్ సత్యేంద్ర సింగ్ పారా స్విమ్మర్. సత్యేంద్ర సింగ్ పారా స్విమ్మర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పూర్ణిమ మహాతో ఆర్చరీ కోచ్. పూర్ణిమ మహాతో ఆర్చరీ కోచ్, జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ హర్చిందర్ సింగ్ హాకీ మాజీ ఆటగాడు. హాకీ మాజీ ఆటగాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మనకి క్రీడా పద్మాలు. ఓకే, క్రీడా పద్మాల్లో భాగంగా మనము 7 చూస్తాం. ఆ 7 ఎవరంటే రోహన్ బోపన్న, అదేవిధంగా జోష్ను చిన్నప్ప, గౌరవ్ ఖన్నా, ఉదయ్ విశ్వనాథ్, సత్యేంద్ర సింగ్ పారా స్విమ్మర్, పూర్ణిమ మహాతో ఆర్చరీ కోచ్, హర్చిందర్ సింగ్ మాజీ హాకీ ఆటగాడు, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఇవి క్రీడా పద్మాలకు సంబంధించినవి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7 ఇవి. నెక్స్ట్ మనకి పారిశ్రామిక పద్మాలు అని చెప్పేసి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు మనకు పారిశ్రామిక పద్మాలు, ఆ పారిశ్రామిక వ్యక్తులకు ఎవరికి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చూస్తాం. పారిశ్రామిక పద్మాలు చూస్తే ఈ పారిశ్రామిక పద్మాల్లో భాగంగా సీతారాం జిందాల్ చూసినాం అప్పుడే. సీతారాం జిందాల్. ఓకే, పద్మభూషణ్ వచ్చింది మనకి, పద్మభూషణ్. నెక్స్ట్ మనకి యంగ్ లియు, అక్కడ చూసినాం ఆల్రెడీ. యంగ్ లియు మనకి పద్మభూషణ్ వచ్చింది. తైవాను ఏమో కర్ణాటక చూసినాం. ఫ్యాక్స్కాన్ సిఇఓ అండ్ చైర్మన్ నాకు తెలుసు. సీతారాం జిందాల్ అండ్ యంగ్ లియు 2 అయిపోయినాయి. ఇంకొకటి కల్పన మొరార్పియా, పద్మశ్రీ వచ్చింది. కల్పన మొరార్పియా. పద్మశ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రం పద్మభూషణ్. శశి సోని కర్ణాటక. శశి సోని కర్ణాటక మనకి పద్మశ్రీనే. ఓకే, వీళ్ళు పారిశ్రామిక పద్మాలు. సీతారాం జిందాల్, యంగ్ లియు, కల్పన మొరార్పియా, శశి సోని కర్ణాటక. పారిశ్రామిక పద్మాలు. క్రీడా పద్మాలు అయిపోయినాయి. పారిశ్రామిక పద్మాలు, అన్సాంగ్ హీరోసు, తెలుగు పద్మాలు. ఓకే, మనం డివైడ్ చేసి సెక్షన్స్గా డివైడ్ చేసి చూస్తున్నాం. రైట్. నెక్స్ట్ విదేశీ పద్మాలు. విదేశీ పద్మాలు అంటే విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. విదేశీ పద్మాల్లో భాగంగా మనకి యంగ్ వస్తాడు. యంగ్ లియు, ఇదే తైవాన్ సంబంధించిన వ్యక్తి, ఫ్యాక్స్కాన్ సిఇఓ. ఓకే, పద్మభూషణ్ రావడం జరిగింది. నెక్స్ట్ చార్లెస్ చోపిన్. ఓకే, షార్లెట్ చోపిన్. షార్లెట్ చోపిన్ మనకి పద్మశ్రీ వచ్చింది. ఈ షార్లెట్ చోపిన్ మనకి యోగా అంటే మనకి అదర్స్ కిందకి వస్తుంది. యోగాలో రావడం జరిగింది షార్లెట్ చోపిన్. ఇతను ఫ్రాన్స్. ఈ మనకి విదేశీ పద్మాల్లో భాగంగా మనకి ఫ్రాన్స్కి సంబంధించినవి 4 ఉన్నాయండి. ఫ్రాన్స్ సంబంధించినవి 4 ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకి ఈ చార్లెట్ చోపిన్ ఒకటి. ఇంకొకటి చూద్దాం ఫ్రాన్స్ సంబంధించి ఫిడ్ నెగ్రెట్. ఈ ఫిడ్ నెగ్రెట్ మనకి పద్మశ్రీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి రావడం జరిగింది. 1 ఫ్రాన్స్, 2 ఫ్రాన్స్, 3 మనకి పియర్ సిల్వైన్ అని చెప్పేసి. ఈ పియర్ సిల్వైన్ మనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సేమ్. ఇంకొకటి చూస్తే ఫ్రాన్స్ది కిరణ్ వ్యాస్. ఓకే, మనము ఈ కిరణ్ వ్యాస్ మనకి ఫ్రాన్స్ సంబంధించి అదేవిధంగా ఇతను కూడా యోగా అండి. ఈ చార్లెస్ చోపిన్ యోగానే, కిరణ్ వ్యాస్ కూడా యోగానే.
ఓకే. నెక్స్ట్ ఈ కిరణ్ వ్యాస్ కాకుండా మనం కుందన్ వ్యాస అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ కుందన్ వ్యాస మనకి జర్నలిజంలో వచ్చింది. పద్మభూషణ్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్ 17 మందిలో ఒకరున్నారు. ఓకే, ఇవి 4 ఫ్రాన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఏమున్నాయంటే ప్రకాష్ సింగ్ మెక్సికో పద్మశ్రీ, అదేవిధంగా శశీంద్రన్ ముత్తువేల్ మనకి పుపువా గినియా పద్మశ్రీ వచ్చింది, శశీంద్రన్ ముత్తువేల్. అదేవిధంగా రిజ్వానా చౌదరి బన్వా పద్మశ్రీ బంగ్లాదేశ్. ఇట్లా ఇది మనకి పారిశ్రామిక పద్మాలు కావచ్చు, విదేశీ పద్మాలు కావచ్చు, క్రీడా పద్మాలు కావచ్చు, తెలుగు పద్మాలు కావచ్చు, అన్సాంగ్ హీరోస్ కావచ్చు. ఇట్లా మనం డివైడ్ చేసుకొని చదవడం జరిగింది. జనరల్గా అయితే మనం 110 పేర్లు అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు కష్టమవుతుంది. ఇట్లా మనం కొన్ని హైలైట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే వాటిని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. పద్మభూషణ్ సంబంధించిన 5 అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చిరంజీవి, 2 వెంకయ్య నాయుడు, 3వది విజయ మాల అని చెప్పేసి, వైజయంతి మాల అని చెప్పేసి, ఇంకోటి పద్మ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ రంగాలు గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్లో సంబంధించిన మనం సెక్టార్ వైజ్ చూసినాం. ఆర్ట్స్లో కావచ్చు, మెడిసిన్లో కావచ్చు, పబ్లిక్ అఫైర్స్లో కావచ్చు. ఓకే, ఇట్లా సెక్టార్ వైజ్గా మనం చూడడం జరిగింది. 17 మంది అట్లా గుర్తుపెట్టుకోవాలి. అది దీంట్లోకి వచ్చేసరికి మనం కొన్ని సెక్టార్గా డివైడ్ చూసినాం మనం. ఓకే, అట్లా ఒక్కొక్క దాన్ని అట్లా డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే పేరు, రంగము, జనరల్గా ఎక్కువ ఫేమస్ అయితే రాష్ట్రం, అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే, ఇవి మనకు 2024 సంబంధించిన పద్మ అవార్డ్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.